హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షణ్ముఖ 1 గ్రామ్ గోల్డ్. ఒక కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చారు. అంటే బ్లాక్లో ఈ బ్లాక్ కలర్ వద్దు, పింక్ కలర్ కావాలని చెప్పారు. సో మధ్యలో బాల్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగో ఈ 2 బాల్స్ ఇవి కూడా మధ్యలో యాడ్ చేయాలి. మనం యాడ్ చేసి మొత్తం రెడీ చేస్తాను నేను ఇప్పుడు. ఈ బ్లాక్ మొత్తం నేను రిమూవ్ చేశాను లాకెట్ నుంచి. సో మనం పింక్ కలర్ తీసుకుంటాం. బ్యాక్ సైడ్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి. ఈ పింక్ కలర్స్ ఉంది కదా, డార్క్ కలర్. ఈ డార్క్ కలర్ తీసుకొని దాంట్లో 4 బీట్స్ వేస్తాం. ఇప్పుడు మనం ఈ రాకెట్కి పింక్ కలర్ వేసి మొత్తం ప్రిపేర్ చేస్తాం. నీట్గా వస్తుంది. ఎలా వస్తుంది అనేది రెడీ చేసి చూద్దాం. ఇదే పింక్ కలర్. మనము 8 లైన్స్ వేసి దీన్ని రెడీ చేస్తున్నాం. సో 8 లైన్స్ వేసిన తర్వాతనే కరెక్ట్గా వస్తుంది. దీంట్లో ఇటు 4 ఉన్నాయి. సో ఫుల్ లాంగ్ లెంత్ అది చూడచ్చు. లైన్ అంత లెంత్ ఉందో అంత ఉంది. అందుకని మనం కూడా 8 లైన్స్ తీసుకొని మధ్యలో ఈ గోల్డ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం ఈ పింక్ కలర్లోకి షిఫ్ట్ చేసి లాకెట్ వేసి, ఇక్కడ ఇది కూడా నేను వైట్ కలర్ పెరల్స్ కూడా మొత్తం రిమూవ్ చేసి పింక్ చేసేస్తాను. సో మీరు చూడొచ్చు ఎలా చేస్తాను అనేది. పింక్ కలర్కి నేను ఈ కలర్ ఎంచుకున్నాను. ఇవి ఆనెక్స్ చాలా బాగుంటాయి బీట్స్. కలర్ మీరు వాటర్లో పెట్టినా కూడా ఏం కాదు. మామూలుగా మీరు ఆన్లైన్లో కొనే వాటికి ప్లాస్టిక్ అవి వస్తాయి. సో నేను రియల్ క్వాలిటీ వేస్తాను. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది. అయితే తీసుకున్నాను, మెటీరియల్ రెడీ చేసేసాను. కలర్ దారం కూడా పింక్ కలరే వాడతాను నేను. చూసారా, క్వాలిటీ ఉంటుంది. ఇది నైలాన్ దారం, స్ట్రింగ్ డబల్ లైన్ వస్తుంది. లాకెట్కి దారం అటాచ్ చేస్తాం పింక్ కలర్. సో బీడ్స్ అన్నీ ఇట్లా తీసుకొని మేము సూదితో వర్క్ చేస్తున్నాం. అందరూ దండ తయారైన తర్వాత ఇదేముందిలే అనుకుంటారు, కానీ చేయాలంటే చాలా కష్టం. అది చేసే వాళ్ళకే తెలుసు. ఇలా ఒకటొకటి వెతికి వేసి తర్వాత గోల్డ్ మళ్ళీ మీకు కరెక్ట్గా 4/1 రావాలి కస్టమర్కి. మేము మర్చిపోయి చాలా దూరం వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ ఫిల్అప్ చేయాలి. అట్లా మాకు చాలా కష్టం ఉంటాయి వీటిలో. సో ఓకే, నేను రెడీ చేసిన తర్వాత మళ్ళీ పెడతాను. చూడండి, ఇట్లా ప్రతి ఒక్క బీట్కి 2 వేసుకోవాలి. ఇట్లా మనం 4 బీట్స్కి ఒక నట్స్ 2 నట్స్ వేస్తాం. అదే నేను మర్చిపోయి ఇంకో 2 ఎక్స్ట్రా వేసిన అప్పుడేమవుతుందంటే మనం అల్లుకుంటా పోతాం కదా లాస్ట్కి, అప్పుడు ఇది ఒక్కటి మనకి డ్యామేజ్లా కనిపిస్తుంది. మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ కుట్టాలి. అవి మా కష్టాలు. Sometimes sour, sometimes sweet. And M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. మొత్తం ఫుల్ ప్రిపేర్ అయిపోయింది. Reciprocate the feeling. పింక్ బీట్స్, నట్స్, బాల్స్ అన్నీ Peace beneath the surface. ఫైనల్లీ ఇలా వచ్చింది. Everything's peachy. వైట్ పెరల్స్ కూడా మనం చేంజ్ చేస్తాం. Everything's peachy. Split personality. హాయ్ ఫ్రెండ్స్, దండ అయితే పూర్తి అయిపోయింది. సో ఇక్కడ ఉన్న పెరల్స్, ముత్యాలన్నీ రిమూవ్ చేసేసాను. ఈ ముత్యాల ప్లేస్ లో ఇప్పుడు మనం ఈ ఆనెక్స్ బీడ్స్ వేస్తున్నాం. ఈ ఆనెక్స్ బీడ్స్ కింద కూడా ఒక సీజెడ్ బాల్స్ ని మనం యాడ్ చేసాం. ఈ దండకి మ్యాచింగ్ గా మనం మొత్తాన్ని హ్యాంగింగ్ చేసి
దండని పూర్తి చేయబోతున్నాం. ఫైనల్గా దండ ఈ హ్యాంగింగ్ చేసిన తర్వాత సూపర్గా వస్తుంది. సో దండ చేసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది ఎంత మంచి లుక్ వస్తుంది అనేది. దండ తయారు చేసి మీకు చూపిస్తా. ఈ మధ్యలో బాల్స్ కానీ సీజర్ బాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం హ్యాండ్తో మేకింగ్ చేసిందే. నేను చెప్పాను కదా మధ్యలో ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ చేయాలని. అలాగే దీన్ని నేను 2 times రీమేక్ చేయాల్సి వచ్చింది. ఫ్లవర్స్ అయితే మర్చిపోయాను, మళ్ళీ దాన్ని తీసాను. కస్టమర్స్ వస్తూ ఉంటారు. నేను ఎంత బిజీ ఉన్నా వర్క్ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని టైంలో ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటాను నేను. సో ఇది పూర్తి చేసి చూద్దాం.